30 పేర్లు నేను ఒకసారి చదువుతాను, మీలో ఎవరు వచ్చి ఇదే ఆర్డర్లో చెప్పగలరు? ఎవరు చెప్తారు చెప్పండి, ఒక్కసారి ట్రై చేయండి. అందరూ ఒకసారి చదవండి, ఇక్కడికి వచ్చి చెప్పండి. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి గుర్తున్నవన్నీ కూడా. అన్ని రైటేనా తప్ప? రైట్, అన్ని ఆర్డర్లు ఉన్నాయా? వెరీ గుడ్. అన్ని ఆర్డర్లో లేవు, నీకు చెప్తాను ఎలా ఆర్డర్లో పెట్టుకోండి. ఓకేనా? రైట్. గాంధీ గారు ఏ రాష్ట్రం? హరే అన్న హరే అన్న హరే అన్న హరే అన్న. మ్యూజిక్ సంగీతం ఎక్కడ? కర్ణాటక. యాపిల్ ఎక్కడ పండుతుంది? కోకోనట్, కొబ్బరి సచిన్ టెండూల్కర్ ఏ రాష్ట్రం? మేఘం, మేఘంతో ఎక్కడ? నాగుపాము, నాగా నాగా. హర్భజన్ సింగ్, సింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటారు? సిక్ సిక్. ఓరిక్సా ఓరిక్సా. MS ధోని ఏ స్టేట్? చిట్టి గారంటే తిరుపతి అంటే ఏ రాష్ట్రం? మరి మీ అందరికీ స్టేట్స్ వచ్చే లేదు. ఇప్పుడు స్టేట్స్ గుర్తుపెట్టుకోవడానికి బట్టి కొట్టడం మంచిదా ఇది బెస్టా? మరి ఇంతకుముందు మనం ఏం చేసాం? మరి ఇప్పుడు అది మానేస్తారా లేదా? బాగుందా ఈ టెక్నిక్? రైట్. అంటే ఇప్పుడు ఏం చేసాం? ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి? వాటిని బొమ్మల్లో మార్చాలి, తర్వాత స్టోరీలోకి మార్చాలి. దీన్నే క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకే టెక్నిక్ చెప్పాలి. నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. ఫార్ములాస్. ఫార్ములాస్, నెంబర్స్, బైనరీ నెంబర్స్, పిక్చర్స్, ఫోటో, మీ మనిషిని చూసి పేరు గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా కనీసం 30 రోజులు ట్రైనింగ్ తీసుకుంటే వస్తుంది. ఒక అర్ధగంట పావు గంట తీసుకుంటే రాదు. ఓకేనా? దానికి మొదటి నుంచి చాలా విషయాలు చెప్పాలి. మెడిటేషన్ గురించి చెప్పాలి, ధ్యానం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. అవునా కాదు? వాటన్నిటికంటే ముందు రోజు స్నానం చేయాలి. అవునా కదా? ఇందులో మనం మిస్ అవుతున్నావా లేదా స్నానం చేయడం? అవునా? సో ఇవన్నీ నేర్పడానికి మీరు నాకు ఎప్పుడైనా మీ పేరెంట్స్ మొబైల్ నుంచి ఆయన పెడితే దానికి సంబంధించిన కోర్స్ మీకు పెడతాను. ఓకేనా? మా ఫోన్ నెంబర్ కావాలా? ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను. మీ అందరికీ మ్యాజిక్ చేసి నా ఫోన్ నెంబర్ మీ చేతి మీద ప్రింట్ అయినట్టు చేస్తాను. ఓకేనా? రైట్.
అందరు కళ్ళు మూసుకుంటాం సార్. కళ్ళు మూసుకున్నారా? చేతులు రబ్ చేయండి గట్టిగా గట్టిగా. ఒకసారి కళ్ళు తెచ్చి ఓపెన్ చేయండి. నాకు వచ్చింది ఫోన్ నెంబర్ చూడండి. చేతి పని పెట్టలేదా? అవునదా? మళ్ళీ కళ్ళు మూసుకోండి. మళ్ళీ చేతులు రబ్ చేయండి ఒకసారి గట్టిగా. ఇంకా ఇంకా గట్టిగా క్లాప్స్ కొట్టండి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. వచ్చిందా? ఎందుకు మీరు అందరూ చప్పట్లు కొట్టించండి? కొంతమంది నిద్రపోతున్నారేమో. అవునా? ఇప్పుడు నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం చెప్తాను. ఓకే, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఒక డిఫాల్ట్ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే, 1 నెంబర్ 1 అన్నది గుర్తుపెట్టుకోవడానికి మీరేం చేయాలంటే, 1ని గుర్తుపెట్టుకోవడానికి టీ లేదా డి అని మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. టీ లేదా డి. 2 గుర్తుపెట్టుకోవడానికి ఏం కావాలి? ఎన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎన్. 3 కావాలంటే ఎం. 4 కావాలంటే ఆర్. 5 కావాలంటే ఎల్. 6 కావాలంటే జే సిహెచ్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. 7 కావాలంటే ఎనిమిది బి. 9 పి లేదా బి. 0 ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనికి 1 నుంచి 100 వరకు గుర్తుపెట్టుకోవాలనుకుందాం. 01 అన్నాం అనుకోండి. ఒకవేళ 01. 0 అంటే ఏమన్నాను? 1 అంటే టీ. దీనికి ఏదైనా ఒక పదం చేయండి. ఒక వస్తువు. ఎస్ టీ. 02 అయితే నెక్స్ట్ 03 అయితే 04 అయితే